మార్చి 24-25 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు కోరారు. బ్యాంకు సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి గాంధీ చౌక్ లో ప్రదర్శన చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజారు బ్రాంచ్ వద్ద శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేశారు. మార్చి 23-24 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు సన్నాహకంగా ఈ ప్రదర్శన చేశారు. తెనాలి పరిసర ప్రాంతాల్లోని వివిధ బ్యాంకుల అడ్మిన్ స్టాఫ్, ఆఫీసర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వారానికి 5 రోజులు పనిదినాలు, బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే రాయితీలలో పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా గ్రాడ్యుటీ సవరించి ప్రభుత్వోద్యోగులకు సమానంగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. 12వ వేతన సవరణ ఒప్పందాలు నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో పాటు బ్యాంకుల శాఖలు విస్తరించినంతగా స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోవడంపై సమ్మె చేస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో సంఘ నాయకులు ఆర్ ప్రేమ్ కుమార్, చంద్రశేఖర్, విశాలాక్షి, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. యూపీ తరఫున ఎన్సీపీ తరఫున ఇచ్చినటువంటి కాల్కి అనుగుణంగా మేము ఈరోజు ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది మేము రేపు మార్చి 23-24న దేశవ్యాప్తంగా సమ్మె ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెకి అనుబంధంగా ఈరోజు ఈవినింగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. తెనాలి రీజియన్లో ఉన్నటువంటి అనేక బ్యాంకులు, కెనరా బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకుల యొక్క వర్క్మెన్ స్టాఫ్, ఆఫీసర్స్ అందరూ కలిసి కూడా యూపీ కాల్ మేరకు ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేజర్గా బ్యాంక్ స్టాఫ్ ఉద్యోగులు 12వ వేతన సవరణలో ఐబీఏతో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో అవి ఈరోజు వరకు కార్యరూపం దాల్చలేదు. సో దానికోసం ఈరోజు సమ్మెలో ఒక మేజర్ పాయింట్. ప్లస్ రెండోది, అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. బ్యాంకు విస్తరణలు అయితే జరుగుతున్నాయి కానీ కొత్త శాఖలు ఎక్కువగా వస్తున్నాయి కానీ రిక్రూట్మెంట్ మాత్రం లాస్ట్ 5 years నుంచి తగ్గిపోయింది. అనవసరమైన ప్రెషర్ స్టాఫ్ మీద ఎక్కువైంది. స్టాఫ్ కస్టమర్స్తో గొడవలు పడటం ఎక్కువ, ఈ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల జరుగుతూ ఉంది. సో ఈ మెయిన్ స్ట్రైక్ కారణం ఈ అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం. సో మేము మార్చి 23-24 తేదీన ఈ స్ట్రైక్ కాల్. రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది. బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం అడెక్వేట్ స్టాఫ్ అనేది అవసరం. అందువల్ల రిక్రూట్మెంట్ కోసం ఒకటి మేము స్ట్రైక్ చేస్తాము. అలాగే 5 day బ్యాంకింగ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి గ్రాట్యుటీ యాక్ట్, అది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా దానికోసం కూడా అడుగుతున్నాము. ఈ మధ్య బ్యాంక్ ఎంప్లాయీస్ మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా మేము స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాము. అలాగే టెంపరీ స్టాఫ్ని తీసుకొస్తున్నారు. 5,000, 10,000 ఇచ్చి ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని కిల్ చేసి వారితో పని చేయించుకుంటున్నారు. ఈ శ్రమ దోపిడీ గురవుతూ ఉన్నారు. వాటికి కూడా వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరీ ఎంప్లాయీస్ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా పర్మనెంట్ చేయడం కోసం కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. మేము విజయం సాధించేంత వరకు కూడా అందరం పోరాడతాము.